హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఐఓటీ బేస్డ్ ప్లఫింగ్ రోబోట్ అనేటువంటి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ యొక్క మెయిన్ ఏమిటంటే ప్రజెంట్ మనం చూస్తుంటాము గార్డెనింగ్ ఏరియాస్లలో ప్లఫింగ్ చేయాలన్నప్పుడు మాన్యువల్గా చేస్తుంటారు. అలా చేస్తున్నప్పుడు ఇన్ కేస్ ఏమైనా స్నేక్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు బయట చేస్తే ప్రాణ నష్టం జరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఇక్కడ మనం ఐఓటీ అనేటువంటి లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి ఈ రోబోట్స్ ద్వారా మనం ప్లఫింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అటువంటి ప్రమాదాల నుంచి మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో దానికోసం మనం ఇక్కడ రోబోట్ని డిజైన్ చేసాం. ఈ రోబోట్స్కి నార్మల్గా వీల్స్ ఉంటాయి. ఈ వీల్స్ వల్ల రోబోట్ మూవ్ అవుతూ ఉంటుంది. ప్లస్ బ్యాక్ సైడ్ అనేది ప్లఫింగ్ కోసం మనం ఈ మెకానిజం యూజ్ చేస్తున్నాం. ఈ రోబోట్ మొత్తం కూడా సోలార్ పవర్ ద్వారా రన్ అవుతుంది. సోలార్ నుంచి వచ్చినటువంటి పవర్ని బ్యాటరీస్లలో స్టోర్ చేసుకుని బ్యాటరీస్ ద్వారా మనకి ఈ రోబోట్ని మూవ్ చేయడం వల్ల మనకి ఎటువంటి ఫైనల్గా కూడా మన అమౌంట్ కూడా దీనిపైన ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ రోబోట్ మన ప్రపంచంలో ఎక్కడి నుంచైనా కూడా కంట్రోల్ చేసుకునేదానికి యాక్సెసిబిలిటీగా మనం ఐఓటీ అనేటువంటి టెక్నాలజీని యూజ్ చేసాం. ఈ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల మీరు ఎక్కడి నుంచైనా కానీ మన స్మార్ట్ మొబైల్ నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దీనికోసం మనం ఒక యాప్ని డిజైన్ చేసాం. ఆ యాప్ ద్వారా మనం ఈ రోబోట్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో ఒకసారి మీకు చూపిస్తాను, చూడండి. ఫార్వర్డ్, బ్యాక్, రైట్, లెఫ్ట్ ఈ 4 డైరెక్షన్స్తో పాటు రోబోట్ స్టాపింగ్ మెకానిజం. వీటితో పాటు మనకేంటంటే ప్లఫింగ్ ఏరియాస్ ఉన్నప్పుడు మాత్రమే మనం ప్లఫ్ చేసుకోవచ్చు, లేనప్పుడు నార్మల్గా ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. మనకి ఇప్పుడు రోబోట్ మనకి ఎక్కడైతే ప్లఫింగ్ అవసరం లేదనుకుంటామో ఆ మోటార్ను ఆఫ్ చేసేసుకొని మన రోబోట్ని మూవ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ప్లఫింగ్ చేసుకోవాలన్నప్పుడు ఆన్ చేసుకొని సో ఈ విధంగా మనం ఐఓటీ అనేటువంటి బ్లింక్ అనేటువంటి యాప్ ద్వారా ఐఓటీ అనే టెక్నాలజీని యూజ్ చేసి ఈ మన స్మార్ట్ ప్లఫింగ్ రోబోట్ని కంట్రోల్ చేసుకుంటూ మానిటర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.